హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా తయారు చేసుకుని పాలకూర ఉల్లికారం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. చాలా బాగుంటుందండి ఈ ప్రాసెస్లో కనుక చేసుకొని తిన్నారంటే. అయితే ముందుగా దీన్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక కట్ట పాలకూరను తీసుకొని దానిని వాష్ చేసుకొని చిన్నగా కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్ని తీసుకొని దానిలోకి చిన్నగా కట్ చేసుకున్న కొన్ని ఆనియన్స్, పొట్టు తీసిన కొన్ని వెల్లుల్లి, 2 స్పూన్ల కారం, అలాగే కొంచెం ఉప్పును కూడా వేసుకొని దానిపై మూతను పెట్టుకొని మెత్తడి పేస్టులాగా మిక్సీ పట్టుకోవాలి. చూసారు కదండి, వీడియోలో చూపించిన విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత దానిని పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్పై ప్యాన్ పెట్టుకొని దానిలోకి 2 స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి. తర్వాత దానిలోకి 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ సాయి మినపప్పు, అలాగే కొన్ని ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ముందుగా వాటిని వేయించుకోవాలి. పోపు బాగా వేగిన తర్వాత దానిలోకి మిక్సీ పట్టుకున్న ఉల్లి పేస్టుని వేసుకోవాలి. ఈ విధంగా పేస్ట్ అంతా వేసుకున్న తర్వాత దానిలోకి కొన్ని వాటర్ని కూడా మిక్సీ జార్లో వేసుకొని ఒకసారి అదంతా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకొని అందులోకి 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ గరం మసాలాను కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఒక 15 నిమిషాల పాటు దానిని మగ్గించుకోవాలి. ఇలా మీడియం ఫ్లేమ్లో ఆయిల్ పైకి తేలేంత వరకు మగ్గించుకోవాలండి. తర్వాత మూత తీసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న పాలకూర తురుమును వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మరొక 15 నిమిషాల పాటు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. తర్వాత మూత తీసి మొత్తాన్ని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మరొక 5 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. ఈ విధంగా మధ్య మధ్యలో మూత తీస్తూ అది బాగా తిక్కుగా అయ్యేంత వరకు కూడా కలుపుకుంటూ మగ్గించుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఈ కర్రీని ప్రిపేర్ చేసుకోవాలి. ఈ విధంగా మనకి కొంతసేపటికి ఆయిల్ పైకి తేలి కర్రీ అనేది పూర్తిగా రెడీ అవుతుందండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన తీసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా తయారు చేసుకుని పాలకూర ఉల్లికారం రెడీ. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఒక్కసారి ఈ ప్రాసెస్లో మీరు కూడా ఈ కర్రీని ట్రై చేసి టేస్ట్ చేయండి.